శ్రీ పులి రామ్మోహన్ రావు గారు ధ్యానమిచ్చిన అపూర్వమైన శక్తితో తాను స్వస్థత పొంది అనంతరం ధ్యాన ప్రచారాన్ని ఓ శ్వాసగా మలచుకుని ఇది ఒక సాధన మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే మహాశక్తి అని నమ్మి తన జీవితాన్నే మార్గదర్శకంగా మార్చుకున్న గొప్ప సేవకులు శ్రీ పులి రామ్మోహన్ రావు గారు. జూలై 21, 2005వ సంవత్సరం గురు పౌర్ణమి రోజున ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు శాకాహారిగా జీవనం సాగిస్తున్న ఆదర్శవాది పులి రామ్మోహన్ రావు గారు. ధ్యాన ప్రపంచంలోకి రావడానికి ముందు నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. అవినీతి వ్యవస్థలో ఒత్తిడులు, మానసిక బాధలు. ఆ ఒత్తిడి మైగ్రేన్ అనే వ్యాధిగా మారింది. చేసిన ప్రయత్నమేదైనా, చికిత్స ఏదైనా ఫలితం మాత్రం శూన్యం. ఆ సమయంలో జీవితంలోకి ప్రవేశించింది ధ్యానం. కొన్ని రోజుల ధ్యానం ఏళ్లుగా వెంటాడిన మైగ్రేన్ అదృశ్యమైపోయింది. ధ్యానం మీద మరింత విశ్వాసాన్ని పెంచుకున్న ఆయన అనంతరం పౌర్ణమి ధ్యానంలో పాల్గొని పిరమిడ్ ధ్యానమిచ్చే శక్తిని స్వయంగా తెలుసుకున్నారు. పిరమిడ్ ధ్యానం అనుభవంతో పులి రామ్మోహన్ రావు గారు 2007 ఫిబ్రవరి 12న వనస్థలిపురంలో తన ఇంటి పైభాగంలో 15x15 రూఫ్ టాప్ పిరమిడ్ను పత్రిజీ చేత ప్రారంభించి దాన్ని హీలింగ్ పిరమిడ్గా అభివృద్ధి చేశారు. వేలాది మంది అక్కడ ధ్యానం చేసి ఆరోగ్య ప్రయోజనాలు పొందారు. పత్రిజీ ప్రేరణతో పరిసర ప్రాంతాల్లో సుమారు 40 పిరమిడ్లు ఏర్పాటు చేసి ఆయన 18 ఆదర్శ సూత్రాలను అనుసరిస్తూ 2006, 2014 మధ్య శాకాహార ర్యాలీలు నిర్వహించారు. అలాగే హయత్ నగర్ మండలం తొర్రూరులో ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు నిర్వహించి అనేక మందిని ధ్యానంలో భాగస్వాములుగా చేశారు. హయత్ నగర్ ఎస్వీఆర్ గార్డెన్లో పెద్ద కార్యక్రమం నిర్వహించి ఎల్బీనగర్ ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం బ్రోచర్ను ఆవిష్కరించారు. 2012లో శుభం కన్వెన్షన్ హాల్ను పత్రిజీతో ప్రారంభించి భారీ కార్యక్రమం చేశారు. పత్రిజీ సూచించిన ప్రతి కార్యక్రమాన్ని పులి రామ్మోహన్ రావు గారు క్రమంగా అమలు చేయగా ఆయన కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహకారం అందించారు. 2011 కర్తాల్లో పిరమిడ్ పనులకు వెలగపూడి లక్ష్మణరావు గారికి సహాయకుడిగా 6 నెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి పనిచేశారు. అనంతరం 2 నెలల పాటు జోలిపట్టి భిక్షాటన చేసి 16 లక్షల రూపాయలు ధ్యానమహా చక్రానికి కలెక్ట్ చేయడం జరిగింది. 2012లో గ్రౌండ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2013లో కర్తాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 2022లో రిటైర్మెంట్ తరువాత తన మిగిలిన జీవితాన్ని పత్రిజీ మార్గంలో నడవాలని సంకల్పించారు. అయితే పత్రిజీ దేహాన్ని విడిచిన అనంతరం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ 2023లో నిర్వహించిన ధ్యానమహాయాగాల సందర్భంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రలో పాల్గొని సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం 2025లో పిఎంసి ఛానల్ నుంచి ఆహ్వానం అందుకుని అదే సంవత్సరం ఆగస్టులో పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరి విశిష్టమైన సేవలను అందించారు. పిఎంసికి విశేష సేవలు అందిస్తూ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో పులి రామ్మోహన్ గారు అందించిన నిస్వార్థ సేవలు ఎనలేనివి. 2026 మార్చి 10న మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థలో ఒక సరికొత్త సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారు. శ్రీ పులి రామ్మోహన్ రావు గారి సేవలు అనన్యం, అనన్యసామాన్యం, అందరికీ ఆదర్శనీయం. ధ్యానం జీవన మార్గం, సేవే పరమధర్మం.